సినిమాల్లో హీరో అతను కానీ తన రియల్ లైఫ్ లో కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం తనను వేధింపులకు గురిచేస్తున్నాడని అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సింధూరం, డ్రింకర్ సాయి వంటి సినిమాలలో హీరోగా నటించిన ధర్మ మహేష్ మాదాపూర్ గుట్టల బేగంపేట పరిధిలోని ప్రిస్టోన్ విల్లాస్ లో నివాసం ఉంటున్నాడు. ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చిరుమామిళ్ల గౌతమితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారగా 2019లో వివాహం చేసుకున్నారు. గౌతమి తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఒక హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని సైతం ధర్మ మహేష్ ప్రారంభించారు. కాగా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మ మహేష్ యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేయసాగాడు. కొంతకాలంగా సినిమా ఛాన్సులు పెరగడంతో తన స్టేటస్ పెరిగిందని అదనపు కట్నం కావాలంటూ భార్య గౌతమిని వేధించసాగాడు. గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీని సైతం తన పేరు మీదకు మార్చుకున్నారు. ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యుల వేధింపులకు విసిగిపోయిన భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. బిఎన్ఎస్ సెక్షన్ 85, 1152, 3162, 351, 352 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధర్మ మహేష్ గతంలో సైతం వేధింపులకు గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని, కానీ ధర్మ మహేష్ తీరు మారకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్లు భార్య గౌతమి తన ఫిర్యాదులో పేర్కొంది.